నుంచి వచ్చినటువంటి ఆవిడ ఆ డాన్స్ వేస్తుంది. వేస్తూ వేస్తూ ఒక మాట చెప్పింది. ఒక చాలా బాగా చదువుకున్న వ్యక్తి ఫారిన్ వెళ్ళిపోయాడు, చాలా ఎక్కువ డబ్బులు సంపాదించాడు, చాలా పరిశ్రమలు పెట్టాడు, చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఆయన ఎవరో వెళ్ళి, ఏమంటే మీరు ఇండియా రావచ్చు కదా, మీ ఊరు రావచ్చు కదా అని అడిగాడు. అడిగినప్పుడు అతను ఏమన్నా అంటారు, సార్ నాకేం రావడానికి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు, కానీ నేను వచ్చి మా వీధిలో నడుస్తుంటే నేను ఇంత సంపాదించి ఇంత ప్రపంచంలో ఇంత చేశాను కదా, నేను ఇంత సంపాదించి అక్కడి నుంచి వచ్చాను కదా, నేను వీధిలో వెళ్తుంటే నా వెనక అందరూ ఏమంటారో తెలుసా, ఈ అబ్బాయి బాగుండి పిల్లోడు కదా అంటారు సార్. చివుకోని ప్రాణం. అంటే నీ ఖ్యాతి, నీ విద్య, లేకపోతే నీ 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 జ్ఞానం ఈ దేశం ఎక్కడికి పరిమితం చేస్తుందంటే కేవలం కులం చట్టంలో నుంచే చూస్తుంది. ఇది కేవలం అగ్రవర్ణాలకు, లేకపోతే ఆధిపత్య కులాలకు, లేకపోతే దళితులకు జరిగినటువంటి ఇదే కాదు. ఆ తర్వాత ఇది చాలా రూపాయలు సంతరించుకుంది. దాన్ని కూడా నాగప్ప గారి సుందరరాజు చాలా గట్టిగా ఎండగడతాడు. నా జాతిని అనాదిగా అవమానిస్తున్న ఆర్య సంస్కృతి అంతరించనిదే, అందరూ ఒక్కటన్నది ఒట్టి మాటే. పేదల బాధలన్నీ ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి, పేదల బాధలన్నీ ఒకటి కాదు, కులం నీల నిలువెత్తు ప్రశ్న. ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, యూనివర్సిటీలో ఇతను వైవాలో పాల్గొంటే ఒక ప్రొఫెసర్ ఇతన్ని నువ్వు దేశద్రోహి అన్నాడు. అవును, నేను దేశద్రోహిని అని చెప్పి మొట్టమొదటిగా ప్రకటించుకున్నటువంటి దళిత వీరుడు నాగప్ప గారి సుందరరాజు. అతను యూనివర్సిటీని క్వశ్చన్ చేశాడు, ప్రొఫెసర్లను క్వశ్చన్ చేశాడు. సునీత చనిపోతే సునీతను జరిగిన దారుణానికి అద్భుతమైన కవిత రాశాడు. ఏ రోజు కూడా అగ్రవర్ణ ఆధిపత్యాన్ని, అగ్రకులాల ఆధిపత్యాన్ని బహిరంగంగా ఎలాంటి వెర్రికేక గొంతుతో అతను వ్యతిరేకించడానికి ఏ రోజు వెనకడుగేయలేదు. అలాంటి నాగప్ప గారి సుందరరాజు మన మధ్య నుంచి చాలా ఎర్లీగా వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. డబ్బు కొట్టిన చేతితో డొక్క చీలుస్తా అంటాడు. ఊహించగలమా? 90ల్లో ఈ మాట. కారంచేడు ఇష్యూ జరిగిన తర్వాత ఒక్కసారిగా తెలుగు నేల ఉలిక్కిపడింది. ఆ తర్వాత చుండూరు, ఈ రోజుకి కూడా రీసెంట్గా అంబేద్కర్ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే కూడా మనం ఓర్చుకోలేనటువంటి నేల మీద ఉన్నాం మనం.